హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో పేటిఎం వ్యాలెట్ లోకి ఏ విధంగా మనం డబ్బులు యాడ్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్ గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పటి వరకు మీకు పేటిఎం అకౌంట్ లేకపోతే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది ఒకసారి చూసేసేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ పేటిఎం అకౌంట్ ఉండి మీరు పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనేది కూడా వీడియో పెట్టాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు దాన్ని చూసుకోవచ్చు. అయితే చూడండి, ఈ రోజు టాపిక్ ఏంటి, మనం పేటిఎం వ్యాలెట్లోకి ఏ విధంగా మనం డబ్బుల్ని యాడ్ చేసుకోవాలి అనేది కదా. అయితే చూడండి, ముందుగా మీరు దీనికోసం మీ మొబైల్లో పేటిఎం అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ని లాగిన్ చేసుకోండి. ఓకేనా? లాగిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సింపుల్గా వచ్చిన తర్వాత ఇక్కడ పాస్బుక్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. పైన చూడండి, ఈ పాస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్లో పేటిఎం వ్యాలెట్ అని ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఈ పేటిఎం వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఒకవేళ ఏం లేకపోతే జీరో అనేది చూపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ టు వ్యాలెట్ అని కనిపిస్తూ ఉంది కదా, థర్డ్ ఆప్షన్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, అమౌంట్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఎంత అమౌంట్ అయితే వ్యాలెట్లోకి యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా 50 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అనే సెక్షన్ ఉంటుంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మీరు ఏదైనా సరే ఒక ఆఫర్ మీకు తెలుసు, యాడ్ మనీకి సంబంధించిన ఆఫర్ మీకు తెలుసు, అలాంటప్పుడు ఏదైనా ప్రోమో కోడ్ ఉంటే ఆ ప్రోమో కోడ్ ఇక్కడ మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫ్లాట్ క్యాష్ బ్యాక్ ఆఫ్ 500 ఆఫ్ యూపీఐ పేమెంట్ ఇక్కడ ఉంది కదా. ఇలాంటి ఆఫర్స్ అనేవి అప్లై చేసుకోవడానికి అది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రొసీడ్ టు యాడ్ మనీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఎస్బీఐ డెబిట్ కార్డ్, ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. ఓకేనా? రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు అందరి దగ్గర మ్యాక్సిమం డెబిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి మీ ఏటీఎం కార్డ్, ఇక్కడ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్, ఇది డెబిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. మీరు ఏ ఏటీఎం కార్డ్ నుంచి అయితే డబ్బులు యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కార్డ్ని తీసుకొని మీరు దాని మీద ఉన్న 16 డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది. ఇక్కడ చూడండి, ఎంటర్ కార్డ్ డీటెయిల్స్, వ్యాలిడిటీ సివివి అని ఉంది కదా, ఈ ప్లేస్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నా కార్డు ఉంది కదా, ఈ కార్డు మీద ఉన్న 16 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎంటర్ చేయండి కార్డ్ నెంబర్ దగ్గర. తర్వాత ఇక్కడ చూడండి, వ్యాలిడ్ అప్ టు అని ఉంది కదా, ఇయర్ ఉంది, మంత్ ఉంది కదా, ఇది ఎక్స్పైరీ వ్యాలిడిటీ డేట్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సివివి అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ చూడండి, కార్డుకి ఇట్లా వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పితే ఇక్కడ 3 డిజిట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 డిజిట్స్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ దిస్ కార్డ్ ఫర్ ఫాస్టర్ పేమెంట్స్ అంటే ఈ కార్డ్ నెంబర్ని, ఈ కార్డ్ మొత్తాన్ని సేవ్ చేస్తే ఏంటి అంటే, మీకు నెక్స్ట్ ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ ఎంటర్ చేయవలసిన పని లేకుండా కేవలం సివివి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, అది మీ ఇష్టం. ఇలా అన్టిక్ చేసుకోవచ్చు, లేకపోతే కార్డు సేవ్ చేయాలంటే టిక్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇప్పుడు అన్టిక్ చేస్తున్నాను. ఇక్కడ పే 50 అని కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, చూసారు కదా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటి అంటే, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఏటీఎం ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే వెంటనే మీకు మనీ అనేది యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ఓకే, చూసారు కదా, మనీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ 50 రూపీస్. ఓకేనా? ఈ విధంగా మనం పేటిఎం వ్యాలెట్లోకి మన ఏటీఎంలోంచి డబ్బులు అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్